వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. గ్లోబల్ స్టార్ ఇమేజ్, క్రేజ్ ఉన్న డైరెక్టర్, భారీ బడ్జెట్తో నిర్మాణం, ఆకాశాన్ని తాకే అంచనాలు. ఇంకేం, సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్టు ఖాయమని అనుకున్నారు మేకర్స్. కానీ అంచనాలను తలకిందులయ్యాయి. మంచి బస్తో పొంగల్ బరిలోకి దిగిన ఈ సినిమా బొక్క బోర్ల పడింది. అయితేనే ఎక్కడా తగ్గనంటూ వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేస్తున్న సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ ని మరింత మురిపిస్తున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ ఆడియన్స్ ని తెగ మురిపిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్ లో జరగనుందనే సమాచారం. ఈ షెడ్యూల్లో హీరో రామ్ చరణ్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను నిర్మించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ముడిపడి ఉన్న ఎమోషనల్ స్టోరీతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. చెర్రీ సరసన కథానాయికగా బాలీవుడ్ ముద్దుగమ్మ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు తదితరులు నటిస్తుండగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలతో కలిపి సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి AR రెహమాన్ ని మార్చారు అన్న వార్తలని యూనిట్ ఖండిస్తూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా గేమ్ చేంజర్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ డీలా పడక వెంటనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లిన మెగా పవర్ స్టార్ ని మెచ్చుకుని తీరాల్సిందే. అర్జున్, దియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రేమిస్తావా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విష్ణు దర్శకత్వం వహించగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతాం. సో అప్పట్లో పంజా ఎంత పెద్ద క్రేజో మీ అందరికి తెలిసిందే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్, యూ వెల్కమ్ సార్. We want more to you to do films, sir. నెక్స్ట్ మాకు మేము చిన్నప్పుడు కూడా హృదయం సినిమా మాకు బాగా ఇష్టమైన సినిమా, లవ్ స్టోరీ. సో అప్పుడు మురళీ గారు తమిళ్ డబ్బింగ్ చేశారు తెలుగులో. సో ముఖ్యంగా మా థియేటర్లో కూడా అప్పట్లో ఒక 50 days వెళ్ళిన సినిమా. సో మాకు బాగా ఇష్టమైన సినిమా అది. నాకు మురళీ గారు సన్ అని చెప్పినప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నాను. Thank you so much to the media and the press for coming today and supporting us. Premistava movie ni support cheyandi. So I really hope you support our film because we made it with a lot of love. And of course Vishnu sir is coming back with his stylish making, and Aditi, as usual, she's such a bubbly and fun entertainer as well on screen. And Akash, he's debuting. I really hope you guys can support him and also like him like we do. Thank you. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తమిళ్లోనే నేను కిట్టతట ఒక 7-8 years తర్వాత చేశాను అనమాట. ఎందుకంటే షేర్షా చేశాను హిందీలో. సో దాంట్లో బిజీగా ఉన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసేదానికి చాలా బాగుంది అనమాట. ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఇలా తెలుగులో మాట్లాడదాన్ని వింటే మా అమ్మ చాలా సంతోషపడుతుంది అనమాట. అది ఒకటి. శశి గారు, చాలా షార్ట్ టైం అండి ఇది మైత్రి మూవీ మేకర్స్ మీరుకి వచ్చి. చాలా చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని సపోర్ట్ చేసి రిలీజ్ చేసేదానికి. అండ్ ఆకాష్, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మెయిన్ వచ్చి మనకు ఆకాష్, అదితి వాళ్ళిద్దరూ. ఎందుకంటే టుడేస్ లవ్ స్టోరీ, ఈరోజు లవ్ చూసారనుకోండి నాకే చాలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారు ఈ రోజుల్లో. కన్ఫ్యూజ్డ్ అవుతున్నారా, అదే కన్ఫ్యూజ్డ్ ఆర్ అదే రెస్పెక్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ దే బ్రేకప్ సో ఈజీలీ. సో ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది నేను వచ్చి ఆ టైం అనమాట. ఆ టైం అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఐ వాంటెడ్ టు అప్లై దిస్. ఎందుకంటే ఇలా రొమాన్స్ డ్రామా నేను చేసింది లేదు ఇంతకుముందు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ విచ్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్. అదితి అండ్ ఆకాష్ చాలా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే, కొన్ని సీన్లు మనం చేసేటప్పుడు కోర్ ఉంటుంది, కథకి ఒక కోర్ ఉంటుంది, దానికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో వాళ్ళు చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను. I'm so glad that Maitri Movies is releasing this movie. So Sashi Garu, thank you so much.
I know it is such short notice, so please support Chayali in movie ko, and you will be seeing Vishnu sir's stylish making, action undi, songs undi, romance undi, and this is actually my first love story, and I'm so glad that Vishnu sir gave me this opportunity. భయమేస్తోందని హారర్ సినిమాలు చూడటం ఆపేయలేం కదమ్మా అంటాడో సినీ రచయిత. ఆడియన్స్ లో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ఇక కామెడీ హారర్ కైతే ఆ క్రేజ్ ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి. అలాంటి కామెడీ జానర్ లో మాస్టర్స్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ తాజాగా మరోసారి నవ్విస్తూ భయపెడతానంటూ సిద్ధమైపోవడంతో మేము కూడా నవ్వుతూ భయపడడానికి రెడీ అంటున్నారట మూవీ లవర్స్. రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో సత్తా చాటి టాప్ లీగ్లోకి దూసుకెళ్లిన ఈ కాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ గత కొంతకాలంగా డాన్సుల కంటే డైరెక్షన్ పైనే దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో మొదట మాస్, డాన్ అంటూ మాస్ ఎంటర్టైనర్స్ తీసిన ఆ తర్వాత కాంచనాతో కామెడీ హారర్ బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే కాంచనా పేరుతో ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్న లారెన్స్ ఒకే కథను తిప్పి తిప్పి తీస్తాడనే కామెంట్స్ అందుకున్నప్పటికీ కమర్షియల్ గా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుండటంతో వాటి నుంచి తప్పుకోలేని పరిస్థితి. ఇక ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ తాజాగా భారీ స్కేల్ తో కాంచనా 4 కి రంగు సిద్ధం చేశాడట ఈ క్రేజీ టాలెంటెడ్. ఇక గత వారమే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైందని సమాచారం. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు అసలు హారర్ సినిమాల్లో కనిపించని పూజా హెగ్డే తొలిసారి ఈ సినిమాలో నటించడం. అయితే లారెన్స్ లాంటి టైర్ 2 స్టార్ తో ఒప్పుకుందంటే ఏదో విశేషమే ఉంటుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం పూజా హెగ్డేది కేవలం ఆడి పాడే గ్లామరస్ రోల్ కాదట, పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే బలమైన క్యారెక్టర్ ని లారెన్స్ డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. అంటే ఈ బుట్టబొమ్మ దెయ్యంగా మారి భయపెడుతుందన్నమాట. గ్లామర్ డోస్ కోసం నోరా ఫతేని కాస్టింగ్ చేశాడట డైరెక్టర్ లారెన్స్. చూడాలి మరి కామెడీ హారర్ లో మాస్టర్స్ చేసిన ఈ క్రేజీ ఫిలిం మేకర్ కాంచనా 4 తో ఎలాంటి భయం క్రియేట్ చేస్తాడో. ఏంటి రెబెల్ స్టార్ తో సినిమానా? అయితే ఆ అమ్మడు ఉండాల్సిందే. ఏంటి సూపర్ స్టార్ తో మూవీ ప్లానింగా? అయితే ఈ భామ ఖచ్చితంగా కనపడాల్సిందే. మరి ఐకాన్ స్టార్ తో ప్రాజెక్ట్ అంటే ఆ ముద్దుగుమ్మ నటించకపోతే ఎలా? ఇలా స్టార్స్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయంటే చాలు ఈ అందాల భామల కోసం ముందే కర్చీఫ్లు పట్టుకొని సిద్ధమైపోయేవారు మేకర్స్. ఆడియన్స్ లో వాళ్ళకుండే డిమాండ్ అలాంటిది మరి. కానీ కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్టుగా ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ స్థానాలని కబ్జా చేస్తూ తమదైన మార్క్ వేసుకొని దూసుకుపోతున్నారట ఇప్పుడొచ్చిన ఈ కుర్ర హీరోయిన్స్. సినిమాలు అందరూ చేస్తారు, కానీ స్టార్స్ మాత్రం కొందరే అవుతారు. అలా తమ అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్స్ గా ఎదిగిన వారిలో ముఖ్యంగా సమంత, పూజా హెగ్డే, కీర్తి సురేష్లని చెప్పుకోవచ్చు. వీరిలో సమంత విషయానికొస్తే పెళ్లికి ముందు టాప్ పొజిషన్ లో ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు ఆ పెళ్లి విడాయకులయ్యాక మాత్రం ఆ స్థాయిలో జోరు చూపించలేకపోయింది. మెయిన్ లీడ్ గా చేసిన యశోద, శాకుంతలం వంటి సినిమాలు బోల్తా పడడంతో ఇక ఇలా కాదంటూ సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఇక పూజా హెగ్డే విషయానికొస్తే అలా వైకుంఠపురంలో తర్వాత సరైన హిట్ కొట్టని ఈ పొడుగు కాళ్ల సుందరి ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే ఆమె చేసిన సర్కస్, కిసికా బాయ్ కిసికా జాన్ వంటి పాన్ ఇండియా సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. ఒకవేళ ఆ సినిమాలు హిట్ అయితే మాత్రం బాలీవుడ్లో జెండా పాతేదే. అయితే టాలీవుడ్, బాలీవుడ్లని కాదని ప్రస్తుతం కాలీవుడ్లో తన లక్ టెస్ట్ చేసుకోనుందట ఈ ముంబై బ్యూటీ. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే దసరా తర్వాత ఈ భామకి సక్సెస్ రాలేదని చెప్పాలి. చివరగా తెలుగులో బోలాశంకర్ సినిమాలో మెరిసిన కీర్తి తాజాగా కల్కి సినిమాలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుగునాట అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడు బేబీ జాన్తో బాలీవుడ్ బాగా వేయాలని చూసింది. అయినా ఎలా వెళ్ళిందో అలాగే రావాల్సిన పరిస్థితి. ఇక రివాల్వర్ రీటా అంటూ కాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ భామ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇక మనం మహానటి, మహర్షి అంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మల స్థానానికి ప్రస్తుతం రష్మిక మందన్న, శ్రీలీలలు కబ్జా చేసే పనిలో ఉన్నారని కొత్తగా చెప్పనక్కర్లేదుగా. ఇండస్ట్రీలో నిలబడాలంటే హిట్టే ముఖ్యం. ఒక్కసారి ఫ్లాప్ పలకరించిందా పట్టించుకునే నాథుడే ఉంటాడు. అతి కష్టం మీద మెగా హీరోస్ ని బుట్టలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మకి ఆ సినిమాలు కూడా కలిసి రాలేదు. దీంతో పతా లేకుండా పోయిన ఈ భామ ఇంతకీ ఎక్కడుందబ్బా అంటూ ఆరా తీస్తున్నారట మెగా ఫ్యాన్స్.
అను ఇమ్మాన్యుయల్ మజ్నుతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అమెరికా అందం తొలి సినిమాతో పర్లేదనిపించినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఈ బ్యూటీకి ఆక్సిజన్ ఇవ్వలేకపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించిన అజ్ఞాతవాసి అడ్డంగా పోవడంతో ఈ అమ్మడి కెరీర్ అజ్ఞాతంలోకి పోయింది. ఏకంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లే చేతులెత్తేయడంతో స్టార్ అవ్వాలని ఆశపడ్డ ఈ కుర్రది సైలెంట్ అయిపోయింది. దీంతో సినిమా డిసప్పాయింట్ చేసినా తన అందాలతో కుర్రకారుని కిక్కెక్కించిన ఈ భామకి అల్లు అర్జున్ రూపంలో మరో జాక్పాట్ తగిలింది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాపై భారీ ఆశలు పెట్టుకున్న ఈ భామని ఈ మెగా హీరో కూడా కాపాడలేకపోయాడు. ఇక శైలజారెడ్డితో అల్లుడు అదుర్స్ అనిపించి ఊర్వశివో రాక్షసివో అంటూ తన అందాలతో తెలుగు ప్రేక్షకులని మహాసముద్రంలో ముంచేసింది. మధ్యలో అల్లు శిరీష్తో ప్రేమాయణం నడిపిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా అబ్బే అది సినిమా కోసమే అంటూ సైడ్ అయిపోయాడట మన అల్లు వారి పిల్లోడు. పరాజయాలు పలకరించిన గజనీలా దండయాత్ర చేస్తా అంటున్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పలు ఫోటోషూట్లలో తలకు బెలుకులు ప్రదర్శిస్తూ మునుపటి కన్నా గ్లామరస్ గా మీ ముందుంటా అంటూ వయ్యారాలు పోతుందట ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరి అందమున్న అదృష్టం లేని ఈ అమెరికా భామకి రాబోయే కాలంలో అయినా అవకాశాలు వస్తాయేమో. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అథీరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం బాపు. బ్రహ్మాజీ మెయిన్ లీడ్ గా అవసరాల శ్రీనివాస్, ఆమని, ధన్యా బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా టీజర్ ని ఘనంగా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విశ్వక్సేన్ రావటం ఇక్కడ విశేషం. నా పేరు అబిత. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై డైరెక్టర్ దయా గారు, మై కో-స్టార్ అండ్ ఎవ్రీబడి హూ వేర్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇన్ అ విలేజ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, డూ వాచ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పోస్టర్ మీద కనబడే యాక్టర్స్తో యాక్ట్ చేయడమే నాకు బెస్ట్ థింగ్. అంటే లైక్ ఇప్పుడు నాలాంటి ఒక కొత్త యాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో యాక్ట్ చేయడం ఒక మంచి లెర్నింగ్. సో దానికి స్పెషల్లీ థ్యాంక్స్ టు మా దయ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త పాయింట్, బట్ అందరికీ మనం సినిమాలో కొత్త పాయింట్, బట్ మనం విలేజెస్లో ఫ్యామిలీస్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, ఆ డ్రామా అంతా కలిసి క్రియేట్ చేసిన డ్రామా. బలగంలో నాకు నటించినప్పుడు ఏమీ తెలియలేదు, ఇందులో నటించినప్పుడు నాకేం తెలియలేదు. ఈ కొద్దిసేపు చూశాను, ఓహో నా పేరే నా ముఖమే పోస్టర్గా పెట్టారు దీంట్లో. బలగంలో నేను ఎక్కడో వెనక ఉన్నా కట్టెపట్టుకొని కనిపించకుండా పోయినా, ఇలా నేనే ముందు కనిపిస్తున్నా. దయచేసి అందరు చూడండి. ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు కానీ చెప్పకూడదు, మీరు ఇంత సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో కథనే హీరో, ఇది ఎవరు కాదు. సో మెయిన్ స్టోరీ ఇందులో అంత ఒక స్ట్రాంగ్ స్టోరీ ఇది. సో అందుకని మేమందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యాం. బ్రహ్మాజీ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ సినిమా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. నేను ఆయన పక్కన భార్యగా చేశాను. ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉన్నా, ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ, ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ కారులోనే బట్టలు మార్చుకునేవాళ్ళం. మా ఇల్లు చూపించారు కదా, అక్కడే అన్నీ అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్గా బాగా చేస్తాం. ఈవెన్ కెమెరామ్యాన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి ఏది ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి అరేంజ్మెంట్స్ అన్నీ పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంటో చాలామంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి నాకు తెలుసు. సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలామంది ఫిల్మ్ మేకర్స్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడడం జరగదు కదా. సో 2 సినిమాలు ఆడకపోయేసరికి చాలామంది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు.
అలాగే మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి ఆడినప్పుడు మళ్ళీ 100 మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ చాలా అన్కండిషనల్గా స్టోరీని దయాగారు రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు. సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్, సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. టీజర్ చూడగానే కూడా ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు. ఇదే వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.